హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో 5th చాప్టర్ అయినటువంటి క్లైమేట్ చేంజ్ ఈ యొక్క చాప్టర్ గురించి చూస్తున్నాం. ఈ యొక్క క్లైమేట్ చేంజ్ అవ్వడానికి మనకి రీజన్స్ ఎలాగో తెలుసు. ఇక క్లైమేట్ చేంజ్ అన్న పదానికి అర్థం ఏంటంటే టెంపరేచర్లో ఫ్లక్చువేట్ రావడం, టెంపరేచర్ అయితే పెరగడం లేకపోతే తగ్గడం. టెంపరేచర్ అంటే కోల్డ్ అండ్ వామ్ అనేది రెండు టెంపరేచర్స్. రెండోది మాన్సూన్లో డిఫరెన్సెస్ రావడం. దాంతోపాటు మనకి ఎల్ నీనో లానీనాలో కూడా డిఫరెన్సెస్ రావడం, ఎల్ నీనో లానీనాలో డిఫరెన్స్ రావడం. దీని తర్వాత గ్లోబల్ టెంపరేచర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాన్సన్ట్రేషన్ పెరగడం, దీంతోపాటు ఐస్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో నార్త్ అండ్ సౌత్ పోల్లో ఇవన్నీ కరిగిపోవడం. ఓకే, కరిగిపోవడం. సో ఇవన్నీ క్లైమేట్ చేంజెస్. దీంతో పాటుగా బికాజ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఫారెస్ట్ ఫైర్స్ జరగడం, దీంతో పాటుగా అండ్ సీ లెవెల్ పెరగడం, సీ టెంపరేచర్ పెరగడం. బికాజ్ ఆఫ్ దిస్ కొత్త డిసీజెస్ రావడం, ఇవన్నీ కాన్సిక్వెన్సెస్. సో ఇవన్నీ క్లైమేట్ చేంజ్కి కారణాలు. ఓకే, సో ఈ టెంపరేచర్ డిఫరెన్స్ రావడానికి కారణం ఏంటి అనేది మళ్ళా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏమని డిస్కస్ చేసాం అంటే రెండు రీజన్స్ ఉంటాయి. ఒకటి యాంథ్రోపోజెనిక్ రీజన్స్, ఒకటి రెండోది న్యాచురల్ రీజన్స్. సో మనము న్యాచురల్ రీజన్స్ని అయితే కంట్రోల్ చేయలేం, వీ కెనాట్ కంట్రోల్, వీ కెనాట్ మిటిగేట్. ఓకే, వేరాస్ యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం 100% తగ్గించవచ్చు. అంటే పొల్యూషన్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే క్లైమేట్ చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఒకటి పాపులేషన్ పెరగడం, సో పాపులేషన్ కంట్రోల్ మెకానిజం అయితే తీసుకోవచ్చు. రెండోది డీఫారెస్ట్రేషన్ చేయడం, అది కూడా మనం తగ్గించవచ్చు. లేదు అనుకుంటే ఓజోన్ లేయర్ డిప్లీషన్ అంటాం. ఈ యొక్క ఓజోన్ లేయర్ డిప్లీషన్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం తగ్గించవచ్చు. ఓకే, బికాజ్ ఆఫ్ ప్రాపర్ మిటిగేటరీ యాక్టివిటీ. దాంతోపాటు మనకి ఇంకేమని మాట్లాడుకోవచ్చు అంటే మనము ఫాజిల్ ఫ్యూయల్స్ ఉన్నాయి చూడు, ఈ ఫాజిల్ ఫ్యూయల్ వాడకుండా మనము చూసుకోవచ్చు. ఫాజిల్ ఫ్యూయల్ వాడకుండా వీ కెన్ కంట్రోల్. దాంతోపాటు మనకి రెస్పాన్సిబుల్ ప్రొడక్షను అండ్ కన్జంప్షన్ అని మాట్లాడుతున్నాం. ఇక్కడ ప్రొడక్షన్ అంటే మళ్ళా అగ్రికల్చర్ వస్తుంది, ఇండస్ట్రీ వస్తుంది, సర్వీస్ సెక్టార్ వస్తుంది. ఓకే, ఇవన్నీ వస్తాయి. సో ఈ రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్ కన్జంప్షన్ చేయడం ఉన్నా ఈ యొక్క యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీలో మనం మార్పులు తీసుకురావడం వల్ల క్లైమేట్ చేంజ్ని అయితే అగ్రివేట్ అవ్వకుండా ఆపొచ్చు. అయితే మనకు 1750 అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ముందు ఉన్న టెంపరేచర్ ఏదైతే ఉందో, ఓకే, అంటే ఆప్టిమల్ టెంపరేచర్ ఏదైతే ఉందో ఇప్పుడు 2024లో ఉంటూ మనము 1750 కంటే ముందున్నటువంటి టెంపరేచర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ అచీవ్ చేయాలని ట్రై చేస్తున్నాం. ఎందుకు ట్రై చేస్తున్నాం మనము అచీవ్ చేయడానికి? ఎందుకు ట్రై చేయాలి అంటే ఫ్యూచర్ జనరేషన్ కోసం చేయాలి. ఎందుకు? మీకు 1% ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ లీడ్స్ టు లెట్స్ సే 1.5% రిడక్షన్ ఇన్ జీడిపి. సో ఏ కంట్రీ జీడిపి తీసుకున్నా సరే 1.5% జీడిపి డిక్రీజ్ అవుతుంది. అన్ని క్లైమేట్ చేంజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇక్కడ కూర్చొని మనము ఈ యొక్క ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టెంపరేచర్ కంటే ముందు టెంపరేచర్ని తగ్గించడానికి మనం ప్రయత్నం చేయాలి. అది ఎలా చేస్తామంటే ఇంటెండెడ్ మనకి నేషనల్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలన్నమాట.
ఓకే, టార్గెటెడ్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. అది ఎలా ఇస్తాము? అయ్యా మనము 3 దేశాలుగా మారుస్తాం. ఒకటి డెవలప్డ్ నేషను, ఓకే, డెవలప్డ్ నేషను. రెండోది ఇండస్ట్రియల్లీ డెవలపింగ్ నేషన్. దే ఆర్ ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ బట్ దే ఆర్ డెవలపింగ్. మూడోది వచ్చేసరికి డెవలపింగ్ నేషన్స్ లైక్ ఇండియా. వేరాజ్ అండర్ డెవలప్డ్ నేషన్స్ అని చేస్తాం. ఇలా చేసి వీళ్ళు డెవలప్డ్ నేషన్స్ ఎలా అయ్యారు అంటే ఎన్విరాన్మెంట్ని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేశారన్నట్టే కదా. మీకు ట్రస్టీషిప్ చెప్పినప్పుడు చెప్పా, ఒకడు రిచ్ అవుతున్నాడంటే ఊరికే రిచ్ అవ్వడు. ఎన్విరాన్మెంట్ని మనము ఈ యొక్క ఎన్విరాన్మెంట్ని మార్చే, అంటే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ యొక్క ఏమంటారు సార్, నుంచి రా మెటీరియల్ని తీసి ఫినిష్ ప్రోడక్ట్గా మారుస్తేనే వాళ్ళు డెవలప్డ్ అవుతారు. అయితే ఇలా డెవలప్ అయ్యేటప్పుడు వీరు కావాల్సినంత పొల్యూషన్ చేశారు, వీళ్ళు కావాల్సినంత లగ్జరీ చూశారు. అండ్ వీళ్ళ దగ్గర ఇంత టెక్నాలజీ ఉంది కదా, మరి ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ యొక్క డెవలపింగ్ నేషన్స్కి, అండర్ డెవలప్డ్ నేషన్స్కి ఇస్తే వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేయరు కాబట్టి, అంటే వీళ్ళు చేసినప్పుడు R&D చేసేటటువంటి వేస్ట్ ఏదైతే ఉందో ఈ వేస్ట్ తగ్గుతుంది. ఓకే, ఈ వేస్ట్ అనేది తగ్గుతుంది. సో ఇండస్ట్రియలైజ్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఇండస్ట్రియలైజ్ బట్ డెవలపింగ్ నేషన్స్, వీళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ కాబట్టి వీళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది అన్నమాట. సో డెవలపింగ్ నేషన్స్, అండర్ డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ నాట్ సీన్ ద డెవలప్మెంట్, హెన్స్ దే హ్యావ్ ద రైట్ టు పొల్యూట్ ది ఎన్విరాన్మెంట్ బేసికలీ. అంతే కదా. ఇప్పుడు నేను డెవలప్ అయ్యేటప్పుడు నేనేం చేస్తా? చాలా మట్టి కొడతా, లేకపోతే రాళ్ళను కొడతా, లేకపోతే మట్టిని ఎగరేస్తా, ఏదో ఒకటి చేస్తా, దేర్ బై ఐ డెవలప్. అలా అన్నీ మరి ఫారెస్ట్ నరుకుతుంటే ఏమవుతుంది? పొల్యూషన్ అనేది అవుతుంది. సో మనం ఏం చేయాలంటే ఈ డెవలప్డ్ నేషన్స్, ఇండస్ట్రియలైజ్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ నేషన్స్ ఏదైనా టెక్నాలజీ డెవలప్ చేస్తే డెవలపింగ్ నేషన్కి, అండర్ డెవలప్డ్ నేషన్స్ చేయాలి. దాంతోపాటు ఈ యొక్క పొల్యూషన్ మొత్తానికి ఇంత టెంపరేచర్ పెరగడానికి కారణం ఎవరు? ఇప్పుడు ఇంత టెంపరేచర్ పెరగడానికి కారణం ఎవరు? డెవలప్డ్ అండ్ ఇండస్ట్రియలైజ్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్ అనే వాళ్ళు మనకి ఈ యొక్క పొల్యూషన్కి కారణం కాబట్టి ఈ పొల్యూషన్ తగ్గించడానికి వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మరి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే ఊరికి నేను తీసుకుంటా అంటే కుదరదు. వాళ్ళు ఏమి ఇవ్వాలి? డబ్బులు ఇవ్వాలి, లేదు అనుకుంటే టెక్నాలజీ ఇవ్వాలి. ఎలాంటి టెక్నాలజీ ఇవ్వాలి? మన ఈ యొక్క రెన్యూవబుల్ టెక్నాలజీస్ ఇవ్వగలగాలన్నమాట. ఈ విధంగా ఇవ్వగలిగితే వాళ్ళని అప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, మరి ఎట్లా? మరి ఎవరికి ఎంత ఇవ్వాలి అంటే అన్ని నేషన్కి ఇన్ని బాండ్స్ అని ఇస్తారనమాట. దీన్ని కార్బన్ క్రెడిట్ బాండ్స్ అని అంటాం, లేదా కార్బన్ బాండ్ అంటాం. క్రెడిట్ బాండ్స్ లేదా కార్బన్ బాండ్స్ అని అంటాం అనమాట. ఓకే, కార్బన్ బాండ్స్ అని అంటాం. ఈ యొక్క కార్బన్ క్రెడిట్ బాండ్స్ కావచ్చు, కార్బన్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ దేశాలకి ఇన్ని ఇస్తాం. ఇచ్చినప్పుడు ఏదైనా అనే దేశము ఇచ్చిన దానికంటే ఎక్కువ పొల్యూట్ చేసింది అనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేసింది అనుకోండి, ఈ యొక్క పొల్యూట్ చేయని దేశాల నుంచి ఓకే ఈ యొక్క బాండ్ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? నువ్వు పొల్యూట్ చేసినావు, బట్ నువ్వు పొల్యూషన్ చేసిన దానికి ఈ యొక్క ఏ దేశం దగ్గర నుంచి అయితే నువ్వు కొంటున్నావు ఆ దేశం నుంచి, అంటే దాన్ని బట్టి దీన్ని కార్బన్ ట్రేడింగ్ అంటాం. ఓకే, దీన్నే కార్బన్ ట్రేడింగ్ అంటాం అనమాట. సో ఏదున్నా సరే లేదా నువ్వు ఈ యొక్క కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గించడానికి ఏదైనా టెక్నాలజీ కనిపెడితే నీకు కొన్ని బాండ్స్ ఇస్తారు. సో ఏది ఏమైనప్పటికైనాను మనం ఏం చేయాలి? పొల్యూషన్ తగ్గించాలి. మరి పొల్యూషన్ తగ్గించాలంటే కుదురుతుందా? కుదరదు. ఏం చేయాలంటే ఇంటర్నేషనల్ సమ్మిట్స్ జరగాలి. ఇంటర్నేషనల్ సమ్మిట్స్ జరగాలి. మరి ఆ ఇంటర్నేషనల్ సమ్మిట్స్ జరిగాయి అనుకో. ఓకే, ఇంటర్నేషనల్ సమ్మిట్స్ జరిగాయి. ఓకే, ఇంటర్నేషనల్ సమ్మిట్ జరగాలి. ఈ యొక్క ఇంటర్నేషనల్ సమ్మిట్ జరగాలి. ఈ సమ్మిట్ యొక్క పర్పస్ ఒకటి ఉండాలి. ఓకే, దాంతోపాటు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, అంటే ఎవ్రీ ఇయర్ మీటింగ్లో కూర్చునే మెంబర్స్ అందరినీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం అనమాట. ఈ యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కూర్చోవాలి, వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలి. ఈ డెసిషన్ మళ్ళీ బైండింగ్గా కాదా చూసుకోవాలి. మళ్ళీ దీనికి ఒక బాడీ ఉండాలి, దీనికి ఒక హెడ్ క్వార్టర్ ఉండాలి, దీనికి ఒక ఫండింగ్ ఉండాలి, దాంతోపాటు వీళ్ళందరూ రిపోర్ట్ చేయాలి, దాంతోపాటు తగ్గించాలి. ఈ యొక్క ప్రాసెస్ మొత్తంలో ఓకే, దాని తర్వాత UNFCCC అంటే యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్.
ఓకే, వీళ్ళు ఏం చేస్తారు, క్లైమేట్ చేంజ్ అనే చాప్టర్ గురించి చదువుతున్నారు కాబట్టి మనం యూఎన్ఎఫ్సిసి గురించి చదువుతాం. సో వీళ్ళందరూ ఏం చేస్తారు, ఒక్కొక్క పొల్యూటెంట్కి ఒక్కొక్క చోట మీటింగ్ జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓజోన్ డిప్లీషన్ కోసం, ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ కోసం ఫస్ట్ ఎక్కడ మాట్లాడారంటే క్యోటో ప్రోటోకాల్లో మాట్లాడతారనమాట. సో ఆ క్యోటో ప్రోటోకాల్ గురించి ఓకే, అంటే ఇంతకుముందు మాట్లాడినప్పటికీ క్యోటో ప్రోటోకాల్ అనేది ల్యాండ్ మార్క్ ప్లేస్ అవుతుంది. సో అది ఎట్లా ఏమి అనే అంశాల గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓకే, అర్థమవుతుందా? సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ వర్క్, మీకు అన్నీ తెలుసు, బట్ ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్. ఇప్పుడు ఏమంటున్నాడు, డెఫినేషన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పు అంటే ఏంటో చూస్తున్నాడు. ఇట్ రిఫర్స్ టు ది యావరేజ్ టెంపరేచర్ కండిషన్ ఇన్ అ రీజియన్ చేంజెస్ అండ్ దిస్ లాంగ్ టర్మ్ న్యాచురల్ టెంపరేచర్ ఆర్ టర్మ్. అంటే ఏంటి, ఒక రీజియన్లో చాలా సంవత్సరాల పాటు అనే యావరేజ్ టెంపరేచర్ పెరిగి ఉంటే దాన్ని క్లైమేట్ చేంజ్ అంటాం. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఆర్ ద కీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేను, నైట్రోజను, నైట్రస్ ఆక్సైడ్స్. ఓకే, ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ కాజెస్ ఆఫ్ క్లైమేట్, ఫస్ట్ ఏంటి, కీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్స్. వెరాజ్ వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, డిఫారెస్ట్రేషన్, ఇండస్ట్రియలైజేషన్, మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, population explosion, expansion of the transportation, excessive water usage, misuse of the resources, increase in waste, inefficient governance policies. ఈ యొక్క కారణాల వల్ల మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ లేదు అనుకుంటే క్లైమేట్ చేంజ్ అనేది పెరుగుతుంది. ఓకే, సో వాట్ ఆర్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, ఏమేమి ఇంపాక్ట్ ఉన్నాయి, టెంపరేచర్ పెరిగితే ప్రొజెక్టెడ్ ఇంక్రీజ్ ఆఫ్ 1.6 డిగ్రీ టు 5.5 డిగ్రీ సెంటీగ్రేడ్ బై 2050. 5.5 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే ఎంత ఐస్ క్యాప్స్ కరిగిపోతాయి తెలుసా, ఎంత సముద్రపు మట్టం పెరుగుతుంది తెలుసా, చాలా సముద్రపు మట్టం పెరుగుతుంది. ఈ యొక్క ఐలాండ్, ఓకే, ఈ యొక్క ఫిలిపిన్ సుమత్రా ఐలాండ్స్ కావచ్చు, లేకపోతే పాలినేషియన్ ఐలాండ్స్ కావచ్చు, ఓకే, ఈ ఐలాండ్స్ అన్నీ మునిగిపోతాయి. So sea level rise, increased water volume due to the temperature rise leading to the estimated increase of 0.2 to 1.5 meters per every 1 degree centigrade. అంటే 1.5 మీటర్ వాటర్ పెరుగుతుంది సముద్ర మట్టంలో. అంటే ఇమాజిన్ మన కోస్ట్ లైన్ అంతా పోతుంది. ఓకే, మన మేజర్ సిటీస్ అన్ని కోస్ట్ లైన్లో ఉంటాయి కదా, ఆ కోస్ట్ లైన్ అంతా మునిగిపోతుంది అన్నమాట. ఇమాజిన్ 5.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుతుంది అంటే 1 డిగ్రీ కంటే మనకి ఎంత సీ లెవెల్ పెరుగుతుంది. అండ్ ఎక్సెసివ్ రెయిన్ఫాల్, మీరు ఇప్పుడు గమనిస్తున్నారు ఈ సంవత్సరం ఎన్ని వర్షాలు పడ్డాయి, ఇవన్నీ బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ ఓన్లీ. ఓకే, దాని తర్వాత డ్రాట్ అయితే ఎక్సెసివ్ రెయిన్ఫాల్ వస్తుంది, లేకపోతే ఎక్సెసివ్ డ్రాట్ వస్తుంది. అండ్ హ్యూమన్ హెల్త్ ఇంపాక్ట్, ఇప్పుడు కరోనా లాంటి కండిషన్స్ కావచ్చు, నోరో వైరస్ లాంటి కండిషన్స్ కావచ్చు, మంకీ పాక్స్ లాంటి కండిషన్స్ కావచ్చు. ఇలాంటి కండిషన్స్ అన్ని ఎందుకు వస్తాయి, ఇంకొకటి మనం విన్నాం జాంబీ వైరస్ అనే ఒక వైరస్ వస్తుంది, ఆ వైరస్ వల్ల హెల్త్ పాడైపోతుందని వినడం జరిగిందనమాట. దాంతో డెమోగ్రఫిక్ ఛాలెంజ్, 1.5 మిలియన్ డెత్స్ అట్రిబ్యూట్ టు ద క్లైమేట్ చేంజ్, 368 అక్వాటిక్ స్పీసీస్ ఆర్ ఎండేంజర్డ్ బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. మీకు కూడా తెలుసా, ఎక్కువ మార్టాలిటీ పెరుగుతుందన్నమాట. మార్టాలిటీలో ఎవరు చనిపోతారు, వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ చనిపోతారు. ఈ యొక్క వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎవరు, ఓల్డ్ ఏజ్, చిల్డ్రన్, ప్రెగ్నెంట్ లేడీస్, డిసీజ్ అంటే క్రానిక్ డిసీజ్తో సఫర్ అయ్యే వాళ్ళందరూ దీంతో చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో అగ్రికల్చర్ ఇంపాక్ట్ చాలా పెరిగిపోతుంది. ఓకే, అగ్రికల్చర్ ఇంపాక్ట్ చాలా పెరిగిపోతుంది. రెడ్యూస్డ్ అగ్రికల్చర్ yield by 10 to 15% డ్యూ టు ద వాటర్ స్కేర్సిటీ అండ్ సాయిల్ మాయిశ్చర్ లాస్. క్లైమేట్ చేంజ్ పోజెస్ ఏ సివియర్ థ్రెట్ టు బయోడైవర్సిటీ, హ్యూమన్ హెల్త్ అండ్ అగ్రికల్చర్ సస్టైనబిలిటీ, ఇంపాక్టింగ్ బోత్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టెబిలిటీ. అంతే కదా, అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు ఎన్విరాన్మెంట్ రాసేటప్పుడు ఈ వీటి నుంచి వెళ్ళండి. ఏది మన ఏమేంటి సి అని మాట్లాడుకున్నాం, సోషల్, ఎకనామికల్ అండ్ ఎన్విరాన్మెంట్. నువ్వు సోషల్లీ ఎకనామికల్లీ అప్గ్రేడ్ అయినా సరే ఎన్విరాన్మెంట్ని పట్టించుకోకపోతే దాని తర్వాత ఆటోమేటిక్గా ఈ రెండు కూడా ఉండవు. అర్థమవుతుందా అండి నేనేం మాట్లాడుతున్నాను? నేనేమంటున్నానంటే నువ్వు సోషల్లీ బాగా అప్గ్రేడ్ అయిపోవచ్చు, ఎకనామికల్లీ బెంజాడీలు కొనుక్కోవచ్చు, కానీ ఎన్విరాన్మెంట్ని కనుక పట్టించుకోకపోతే, ఓకే, ఎన్విరాన్మెంట్ని కూడా పట్టించుకోకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అర్థమవుతుందా సార్? సో అది విషయం. సో క్లైమేట్ చేంజ్ పోజెస్ సివియర్ థ్రెట్ టు ద బయోడైవర్సిటీ, హ్యూమన్ హెల్త్, అగ్రికల్చర్ సస్టైనబిలిటీ, ఇంపాక్టింగ్ బోత్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టెబిలిటీ. హెన్స్ వాట్ ఈస్ క్లైమేట్ చేంజ్, వాట్ ఆర్ ఇట్స్ ఇంపాక్ట్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ అనే క్వశ్చన్ అడిగితే ఈ ఆన్సర్ రాయాలి. ఓకేనా, ఈ ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ వచ్చేసరికి గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి క్వశ్చన్ ఏంటి, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, లైక్ వాట్ ఆర్ ఇట్స్ ఇంపాక్ట్ అనేది క్వశ్చన్. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం గ్లోబల్ వార్మింగ్ అంటే? చూద్దాం. గ్లోబల్ వార్మింగ్ అంటే
ఇప్పుడు ఇది మన యొక్క ఎర్త్ అండి, ఇది మన ఎర్త్. ఆల్రెడీ చెప్పాను, నేను చాలాసార్లు చెప్పా. ఇదంతా ట్రోపోస్ఫియర్ కాకుండా స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ లేయర్ ఉంటుంది. సూర్యుడు నుంచి వచ్చే ఫోటాన్, ఈ యొక్క సూర్యకాంతిని ఫోటాన్ అంటాం. ఇది షార్ట్ వేవ్లో వస్తుంది. ఇది కాస్త అబ్జార్బ్ చేసుకొని ల్యాండ్ బ్రీజ్ అని అంటాం అనమాట. సీ బ్రీజ్ ల్యాండ్ బ్రీజ్ అంటాం కదా, ల్యాండ్ బ్రీజ్ అంటాం. ఈ ల్యాండ్ బ్రీజ్ ద్వారా లాంగ్ వేవ్ లెంత్లో ఈ హీట్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇన్కమింగ్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్. ఓకే, అవుట్ గోయింగ్ లేదా అవుట్పుట్. ఇన్కమింగ్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్. అయితే ఈ ఎర్త్ కొంత ఉంచుకొని, కొంత హీట్ ఉంచుకొని మిగతాది లాంగ్ వేవ్లో స్పేస్లో పంపించేస్తుంది. ఆ హీట్ని స్పేస్లో పంపించేస్తుంది. అయితే మనకి ఏమవుతుంది సార్ అంటే, మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, మన యొక్క పొల్యూటెంట్స్ ఉంటాయి చూడండి. పొల్యూటెంట్స్ మనము క్లోరోఫ్లోరోకార్బన్స్, హెక్సాఫ్లోరోకార్బన్స్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేను, సల్ఫర్ ఆక్సైడ్స్, లెడ్, మెర్క్యూరీ, ఇలాంటి చాలా సబ్స్టెన్స్, క్లోరోఫ్లోరో, హెక్సాఫ్లోరో, పర్ఫ్లోరో, ఈ అన్నీ ఈ విధంగా బికాజ్ ఆఫ్ అంటే డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా వచ్చినప్పుడు ఇవేం చేస్తాయి మీకు తెలుసు. మీకు ఏం తెలుసు అంటే, ప్రతి ఒక్క పార్టికల్ హీట్ పీల్చుకునే కెపాసిటీ ఉంటుంది. ప్రతి ఒక్క బాడీకి హీట్ పీల్చుకునే కెపాసిటీ ఉంటుంది. ఇలా హీట్ పీల్చుకుంటూ ఉంటుంది. అంటే బయటికి ఎస్కేప్ అవ్వాల్సిన హీట్ కాస్త అక్కడున్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి అబ్జార్బ్ చేసుకుంటాయి. ఇలా అబ్జార్బ్ చేసుకొని ప్రతి ఒక్క పార్టికల్ ఏం చేస్తుంది సార్ అంటే రేడియేట్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఏం చేస్తుంది? హీట్ని రేడియేట్ చేస్తుంది. రేడియేషన్ అంటే ఏంటి? రేడియేషన్ అంటే ఒక పార్టికల్ నుంచి హీట్ని ఎమిట్ చేయడానికి రేడియేషన్ అంటాం. అయితే ఏం జరుగుతుంది? ఈ పార్టికల్ హీట్ రేడియేట్ చేసేటప్పుడు ఈ పార్టికల్ అబ్జార్బ్ చేసుకుంటుంది, ఈ పార్టికల్ హీట్ రేడియేట్ అయ్యేటప్పుడు ఈ పార్టికల్ అబ్జార్బ్ చేసుకుంటుంది, ఈ పార్టికల్ హీట్ రేడియేట్ చేసేటప్పుడు ఈ పార్టికల్ అబ్జార్బ్ చేసుకుంటుంది. మళ్ళీ ఈ విధంగా ఒక బ్లాంకెట్ లాగా ఒకదానికొకటి హీట్ అబ్జార్బ్ చేసుకుని రేడియేట్ చేసుకుని ఇలా ఉండిపోతుంది. ఇలా ఉన్నప్పుడు ఆ హీట్ అనేది బయట ఎస్కేప్ అవ్వట్లేదు కాబట్టి స్టార్టింగ్లో మనం గ్లోబల్ వార్మింగ్ ఫేజ్లో ఉండే వాళ్ళము. గ్లోబల్ వార్మింగ్, దీన్ని ఈ విధంగా హీట్ని మనం వెళ్ళకపోతే దీన్ని ఏ విధంగా అంటాం? గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాము. ఓకే, అండ్ ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ద్వారా గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. ఈరోజు మనం గ్లోబల్ వార్మింగ్ నుంచి గ్లోబల్ హీటింగ్కి వచ్చేసాము. ఓకే, గ్లోబల్ హీటింగ్కి వచ్చేసాము. అందుకోసం ఈ విధంగా గ్లోబల్ హీటింగ్ కానీ గ్లోబల్ వార్మింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది తెలుసా మీకు? ఎనర్జీ కన్జంప్షన్ పెరుగుతుంది. మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాం. ఎనర్జీ సెక్యూరిటీకి ఇబ్బంది వస్తుంది. ఎందుకు? నీకు ఏసీ కన్జంప్షన్ చాలా ఎక్కువ అవుతుంది, లేదా ఈ యొక్క ఫ్యూయల్ యొక్క వోలటైల్ అయిపోతుంది, ఎవాపరేట్ అయిపోతుంది. ఓకే, అండ్ మీకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. హెన్స్ ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ జరగకుండా ఉండాలి అంటే ఈ యొక్క పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పొల్యూటెంట్స్ని మనం కంట్రోల్ చేయాలి. ఈ పొల్యూటెంట్స్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఈ పొల్యూటెంట్ని ఎలా కంట్రోల్ చేయాలి? వెహికల్స్ ఉంటే వెహికల్స్ యూటిలైజేషన్ తగ్గించి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫాజిల్ ఫ్యూయల్స్ వాడుతుంటే ఏం వాడాలి? మనం బయోఫ్యూయల్స్ వాడాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సైలెన్సర్స్ ఉంటాయి చూడు, ఓకే, చిమ్నీస్ ఉంటాయి చూడు, వాటిలో క్యాటలైటిక్ కన్వర్టర్స్ పెట్టాలి. దాని తర్వాత ఓవర్ యూజ్డ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫేజ్ అవుట్ చేయాలి. దాని తర్వాత స్టబర్న్ బర్నింగ్ కూడా చేయకుండా చేయాలి. ఈ విధంగా ఒకదానికొకటి మనము పొల్యూటెంట్స్ లేకుండా చేసుకోగలిగితే ఆ గ్లోబల్ వార్మింగ్ అనేది అవ్వదు. ఓకే, గ్లోబల్ వార్మింగ్ అవ్వకపోతే మిగతా ఏవి అవ్వదు. సో వాట్ ఈస్ ద గ్లోబల్ వార్మింగ్? ఇంక్రీజ్ ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ ఇస్ కాల్డ్ గ్లోబల్ వార్మింగ్. దేర్బై ఎందుకు, వాట్ ఆర్ ది రీజన్స్ ఫర్ ది గ్లోబల్ వార్మింగ్ అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1.0, 2.0, 3.0, 4.0. 1.0 ఏంటి? స్టీమ్ ఇంజన్. 2.0 ఏంటి? స్టీమ్ ప్లస్ దాని తర్వాత ఎలక్ట్రిసిటీ. ఓకే, ఎలక్ట్రిసిటీ. 3 ఏంటి? ఎలక్ట్రిసిటీ ప్లస్ ఎలక్ట్రానిక్స్.
ఎలక్ట్రిసిటీ ప్లస్ ఎలక్ట్రానిక్స్. ఫోర్త్ ఏంటి? ఎలక్ట్రిసిటీ ప్లస్ ఎలక్ట్రానిక్స్ ప్లస్ ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ మెషిన్ లెర్నింగ్, ఐఓటీ, బిగ్ డేటా అనలిటిక్స్, ఇవన్నీ ఇంక ఏదైతే టెక్నాలజీస్ ఉన్నాయో అన్ని టెక్నాలజీస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 గురించి మాట్లాడతాం. దీనివల్ల జరిగేది ఏంటి? ఈ యొక్క ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్ని దేంతో నడుస్తాయి? పవర్ లేకపోతే అవన్నీ దేనికి పనిచేయవు, అంతే కదా. పవర్ కావాలి. మరి పవర్ జనరేట్ చేయడానికి నువ్వేం కావాలి? మళ్ళా కార్బన్ లేదా ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి చేస్తున్నావు, లేదా నీకు ఇక్కడ నుంచి పొల్యూషన్ ఇది విపరీతంగా వస్తూ ఉంది. దాంతోపాటు ఈ డివైజెస్ నుంచి హీట్ అనేది ఎమిటింగ్ అవుతుంది. లేదు ఈ డివైజెస్ని కూల్ చేయడానికి ఏసీ వాడాలి. ఆ ఏసీ కూడా మనకి హీట్ ఎమిట్ చేస్తుంది. సో నువ్వు సస్టైనబుల్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లేదు, సస్టైనబుల్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లేదు. కేవలం వాడు ఏం చేశాడంటే ఎప్పుడు డిమాండ్ అండ్ సప్లై చూసుకున్నాడు, మాస్ ప్రొడక్షన్ చూసుకున్నాడు తప్ప, వాడి ప్రాఫిటే వాడు చూసుకున్నాడు తప్ప మనుషుల గురించి ఎప్పుడేం పట్టించుకోలేదు. ఓకే, దేర్ బై ఓకే ఫస్ట్ రీజన్ ఏంటి? ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సెకండ్ రీజన్ మీథేన్ గ్యాస్. మీథేన్ గ్యాస్ అత్యధిక ఎక్కువ ప్రొడ్యూస్ ఎక్కడి నుంచి అవుతుందంటే ప్యాడీ ఫీల్డ్ నుంచి వస్తుంది. రెండోది వచ్చేసరికి యానిమల్ హస్బెండరీ నుంచి వస్తుంది. దాని తర్వాత కోల్ మైన్స్ నుంచి వస్తుంది. సో మీథేన్ గ్యాస్ వస్తుంది. నైట్రస్ ఆక్సైడ్ ఎక్కడి నుంచి వస్తుంది? బర్నింగ్ అగ్రికల్చరల్ వేస్ట్ కాజెస్ 15% ఇంక్రీజ్ ఇన్ ది నైట్రస్ ఆక్సైడ్స్. చాలా ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్. బర్నింగ్ ఆఫ్ కోల్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ కంట్రిబ్యూట్స్ టు ది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్. నెక్స్ట్ ఇంక్రీజ్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్. సో డిఫారెస్ట్రేషన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ది ఫారెస్ట్ లీడ్ టు కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ పెరిగినప్పుడు మనం ప్లాంట్స్ని పెంచినట్లయితే ఈ యొక్క ప్లాంట్స్ కార్బన్ ఫర్టిలైజేషన్ అంటాం దాన్ని. అంటే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని అది కాస్త ఆక్సిజన్గా కన్వర్ట్ చేసి అది గ్లూకోజ్ ప్రొడ్యూస్ చేసుకునేదాన్ని. ఓకే, దాన్ని సీక్వెస్ట్రైజేషన్ అని కూడా అంటాం. సో అది తగ్గిపోతుంది కాబట్టి సప్లై పెరుగుతుంది. ఓకే, ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ సప్లై పెరుగుతుంది, కన్జంప్షన్ తగ్గుతుంది కాబట్టి గ్రీన్ హౌస్ గ్యాస్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ పెట్రోలియం యూజ్. నువ్వు పెట్రోలియం ఎక్కువ యూజ్ చేసినట్లయితే నీకు ఈ యొక్క ఏమంటారు పెట్రోల్ని ప్యూరిఫై చేసేటప్పుడు ఓకే దాంట్లో హెవీ మెటల్స్ వాడతారు, కొన్ని హెవీ మెటల్స్ వాడతారు, అవి బర్న్ అవ్వవు. ఓకే, దాని తర్వాత కుకింగ్ ఫ్యూయల్. ఇప్పుడు మన ఊర్లలో మళ్ళీ అడవుల్లో మనం వంట చెరుకు తెచ్చుకుంటాం కదా, కట్టెలు తెచ్చుకుంటాం, వాటిని కాలుస్తుంటే అది అన్బర్న్ అది కూడా పూర్తిగా కాలినప్పుడు అదంతా ఎమిట్ చేస్తుంది. ఓకే, సో ఆ విధంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇది కొన్ని ఎగ్జాంపుల్స్, మనకేం తెలుసు అది రాసినాం, మీకు నచ్చింది రాసుకోవచ్చు. ఏ రాయాలని రూల్ ఏం లేదు, మీరు నచ్చింది రాసుకోవచ్చు. దాని తర్వాత మిటిగేటింగ్ మెజర్స్ ఏం చేయాలి? ఫారెస్ట్ని పెంచాలి, బయోఫ్యూయల్స్కి షిఫ్ట్ చేయాలి. ఓకే, ఫారెస్ట్ని ప్రస్తుతం ఉన్న 23% ఫారెస్ట్ని 33% వరకు పెంచాలని యుఎన్ఎఫ్సిసిసి గోల్స్లో ఒక భాగము. సో భారతదేశం కూడా అందులో భాగంగా చేస్తుంది. యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్ గోల్స్లో ఓకే ప్రస్తుతం ఉన్నటువంటి 23% ఫారెస్ట్ కవర్ని 33% ఫారెస్ట్ కవర్కి చేంజ్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనము ఏం చేయాలి? ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్ప్షన్ పెంచడానికి యూజ్ అవుతుంది. అవి ఇంకొక టెక్నిక్ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎసిడిఫికేషన్ ఆఫ్ ఓషన్ ఉంది కదా. ఎందుకు ఎసిడిఫికేషన్ ఆఫ్ ఓషన్ అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ కనుక అట్మాస్ఫియర్లో పెరిగితే ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఓషన్లో ఉన్న వాటర్తో రియాక్షన్ జరిగి కార్బోనిక్ యాసిడ్గా ఫామ్ అవుతుంది. ఈ యొక్క కార్బోనిక్ యాసిడ్ ఏం చేస్తుంది సార్ అంటే, ఈ కార్బోనిక్ యాసిడ్ అంటే యాసిడ్ కదా, ఎసిడిటీ పెంచుతుంది. ఈ విధంగా ఎసిడిటీ పెరగడాన్నే ఎసిడిఫికేషన్ ఆఫ్ ఓషన్ అంటాం. ఓకే, ఇలా యాసిడ్ కాన్సన్ట్రేషన్ పెరిగితే కంప్లీట్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో ఈ యొక్క కంప్లీట్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అంతా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే, కంప్లీట్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అంతా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అర్థమవుతుంది సార్ నేనేం మాట్లాడుతున్నాను? ఓకే, సో ఈ విధంగా అక్వాటిక్ ఎకోసిస్టమ్ అంతా ఇంబ్యాలెన్స్ అయిపోవడం ద్వారా ఓకే మనకు ఇప్పుడు మనం ఏం చేయాలి? కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ పెరిగి అంటే మరి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో మరి అక్వాటిక్ ఎకోసిస్టమ్ అంటున్నారు కదా సార్, ఇక్కడున్న ప్రొడ్యూసర్స్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క ప్రొడ్యూసర్స్ దాన్ని యూటిలైజ్ చేసుకోవా అని క్వశ్చన్ అడిగావు నువ్వు నన్ను. యూటిలైజ్ చేసుకోవా? ఎస్,
చేసుకుంటాయి. కానీ ఈ ప్రొడ్యూసర్స్ యూటిలైజ్ చేసుకునే దానికంటే కార్బన్ డైఆక్సైడ్ సప్లై చాలా పెరిగింది. అందుకోసం మిగిలిన దాంతోనే వాటర్తో కార్బనిఫికేషన్ అనేది జరుగుతుంది. అయితే నువ్వు ఏం చేయొచ్చు అంటే ప్లాస్టిక్లో ప్లాస్టిక్ రాడ్లలాగా పెట్టి దాని మీద నువ్వు అంటే మన ఏమంటారు ఐరన్ మన ఏమంటారు ఈ యొక్క ఒడ్డు దగ్గర షోర్స్ దగ్గర ఈ విధంగా ఐరన్ రాడ్లు పెట్టేస్తావు. ఇలా పెట్టేసినప్పుడు దాని మీద నాచు వచ్చేటట్టు క్రియేట్ చేస్తావు. ఇలా నాచు ఎప్పుడైతే ఎక్కువగా వస్తుందో అప్పుడు నువ్వేం చేస్తావు, సముద్రంలో కార్బన్ డైఆక్సైడ్ అంతా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నావు. ఎట్లా ఆ నాచు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకునేటట్టు చేస్తున్నావు అనమాట. ఈ టెక్నిక్ ప్రస్తుతం చేస్తున్నారు. అర్థమవుతుంది అమన్ భాయ్? సో ఈ విధంగా జరుగుతూ ఉందన్నమాట. సో దాని తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్బింగ్ ట్రీట్స్ని మనం పెంచాలి. న్యాచురల్ కోటింగ్ అంటే న్యాచురల్ లైమ్ వాల్ కోటింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ డార్క్ పెయింట్స్. మనము ఈ యొక్క న్యాచురల్ లైమ్ని వాడాలన్నమాట. న్యాచురల్ లైమ్ని మనం వాడినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ అది పీల్చుకుంటుంది. దాంతోపాటు రిడ్యూస్ వెహికల్ యూజ్ అండ్ నో డ్రైవింగ్ డే పర్ వీక్ పెట్టుకోవాలి. పబ్లిక్ అవేర్నెస్ పెంచాలి. రైజ్ అవేర్నెస్ అబౌట్ ది గ్రీన్ హౌస్ అమాంగ్ ది పీపుల్. ఎండ్ ఆఫ్ ది డే యూ నీడ్ టు క్రియేట్ ది అవేర్నెస్ అమాంగ్ ది పీపుల్. నెక్స్ట్ వచ్చేసరికి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఎవ్రీవన్ మస్ట్ వర్క్ టుగెదర్ టు కంబాట్ ది గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ తగ్గేటట్టు వాళ్ళు హెల్ప్ చేయాలి. సరే, అయితే ఇదంతా నేర్చుకున్నాం. క్లైమేట్ చేంజ్ జరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ జరుగుతుందని మనం మాట్లాడుకున్నాం. మరి సార్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏం లేదా, మన భారతదేశం ఒక్కరే మనం పట్టించుకుంటున్నామా అంటే మనకు కూడా ఆ సోయిని ఇచ్చింది ఎవరు సార్ అంటే మన ఎర్త్ సమ్మిట్. మన రియో డి జనవరిలో జరిగినటువంటి ఎర్త్ సమ్మిట్ ఏదైతే ఉందో ఆ సమ్మిట్లో తీసుకున్నటువంటి మన 3 డిక్లరేషన్స్లో భాగంగా UNFCCC, దాని తర్వాత CBD, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, కన్వెన్షన్ ఆన్ బయలాజికల్ డైవర్సిటీ, దాని తర్వాత డెజర్టిఫికేషన్, ప్రివెన్షన్ ఆఫ్ డెజర్టిఫికేషన్, ఈ 3 మీద మాట్లాడడం జరిగింది. ఈ UNFCCC ఏం చేస్తుందంటే వీటి నుంచి జరిగే మీటింగ్స్ని ఈ UNFCCC మీటింగ్ ఏం చేస్తుంది, ఈ యొక్క క్లైమేట్ గురించి చూసుకుంటుంది, క్లైమేట్ పొల్యూషన్ ఏం జరగకుండా చూస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనేది దీన్ని ఎర్త్ సమ్మిట్ అంటాం, 1992లో జరిగింది. హెల్డ్ రియో డి జనరియో బ్రెజిల్ అండ్ ఎంఫసైజ్ నీడ్ ఫర్ సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి ఫస్ట్ టైం మాట్లాడడం జరిగింది. 172 కంట్రీస్ పార్టిసిపేట్ చేసి. దాని తర్వాత 5 సంవత్సరాల తర్వాత క్యోటో ప్రోటోకాల్ ఏర్పడింది. డెవలప్డ్ ఇన్ క్యోటో ఇన్ జపాన్, ఎయిమ్ టు రెడ్యూసింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్, రివ్యూడ్ యాక్షన్స్ ఫ్రమ్ ది మాంట్రియల్ ప్రోటోకాల్. రివ్యూడ్ యాక్షన్స్ ఫ్రమ్ మాంట్రియల్ ప్రోటోకాల్. ఈ యొక్క క్యోటో ప్రోటోకాల్ తర్వాత మనకి మాంట్రియల్ ప్రోటోకాల్ జరుగుతుంది. సో క్యోటో ప్రోటోకాల్ ఏం జరిగింది అనేది మనకు తెలుస్తుంది. దాని తర్వాత నేషనల్లీ అప్రూవ్డ్ మిటిగేషన్ యాక్షన్స్, అంటే ఒక్కొక్క కంట్రీ నేను కొంత తగ్గిస్తా అని చెప్పారు. అది ఎప్పుడు జరిగింది సార్ అంటే 2007లో జరిగింది. దీన్ని మనం బాలి డిక్లరేషన్ అంటాం, ఇండోనేషియాలో జరిగింది. డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ కమిటెడ్ టు రెడ్యూసింగ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఫస్టే మీకు చెప్పా డెవలప్డ్ నేషన్స్ అని, ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ నేషన్ అని చెప్పేసి. దాని తర్వాత ఏంటి, డెవలపింగ్ నేషన్స్, అండర్ డెవలప్డ్ నేషన్స్. బట్ ఇక్కడ ఎవరెవరు మాట్లాడుకున్నారు, డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్ గురించి మనం మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ COP15 అంటే ల్యాండ్ మార్క్, అన్నీ చెప్పట్లేదు, మీ మెయిన్స్ ఆన్సర్కి ఎంత కావాలో అంత చెప్తున్నాను. కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ 2009లో జరిగింది. హెల్ప్, దీన్ని కోపెన్హాగెన్ అని అంటాం. అది ఎక్కడుంది సార్ అంటే డెన్మార్క్లో ఉంది. రివ్యూడ్ ఎఫర్ట్స్ టు రెడ్యూస్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ అమాంగ్ ద పార్టిసిపేటింగ్ కంట్రీస్. అంటే ఒక్కొక్క దగ్గర నుంచి మనకేం చేయాలి, ఎండ్ ఆఫ్ ది డే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి. దానికోసం ఏమేం చేశారనేది మీరు కూర్చొని చదివితే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ COP16 అనేది కాంకున్లో జరిగింది. కాంకున్ ఎక్కడ ఉందంటే మెక్సికోలో ఉంది. క్రియేటింగ్ కోఆర్డినేటెడ్ ఇంటర్నేషనల్ యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేయాలనుకున్నారు. దాని తర్వాత ADP, అడ్హాక్ వర్కింగ్ గ్రూప్ ఆన్ డర్బాన్ ప్లాట్ఫామ్ టు ఎన్హాన్స్డ్ యాక్షన్. దీన్ని ఇనిషియేషన్ ఇన్ డర్బాన్, సౌత్ ఆఫ్రికా. ఎయిమ్డ్ ఎట్ క్రియేటింగ్ ఎ న్యూ అగ్రిమెంట్ పోస్ట్ 2020. పోస్ట్ 2020 తర్వాత మనం ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది ఒక అగ్రిమెంట్కి రావడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ మీరు కూడా సీక్వెన్స్గా రాస్తే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మిటిగేషనరీ ఎఫర్ట్స్ అనమాట. దాని తర్వాత మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్ అంటాం. అంటే ఏ నేషన్ ఎంత
తగ్గించాలనేది మాట్లాడుకుంటారు. దీన్ని వార్సో డిక్లరేషన్ అని కూడా అంటారు అనమాట. ఆల్ కంట్రీస్ ప్రిపేర్డ్ ఇంటెండెడ్ నేషనలిటీ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్, అంటే వాళ్ళు వచ్చే ముందే మేము ఇంత తగ్గిస్తాం అంత తగ్గిస్తాం అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ COP20 2014 హెల్డ్ ఇన్ లీమా, పెరు. 196 కంట్రీస్ అగ్రీడ్ టు క్లారిటీ రిగార్డింగ్ ది, అంటే ఇక్కడ ఏం చేశారు, 2013లో మనం ఇంత తగ్గిస్తా అని చెప్పారు, దాని మీద క్లారిటీ తెచ్చుకున్నారు. దాని తర్వాత 2015లో ప్యారిస్ అగ్రిమెంట్, చాలా చాలా ల్యాండ్ మార్క్ అండి. అప్పట్లో యూపీఎస్సీలో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది. అయితే విషయం ఏంటి అంటే మనము దీంట్లో లేము. ఓకే, ఇండియా అనేది లేరు, సిగ్నేటరీ కాదు అండ్ బైండింగ్ కూడా కాదు. అయితే మనము దీంట్లో రావాలి, మోడీ ఉండాలి అని చెప్పేసి బరాక్ ఒబామా మన భారతదేశం 2 సార్లు వచ్చాడు. ఏది, ప్యారిస్ అగ్రిమెంట్ని ఒప్పించడానికి. తీరా మనం లోపలికి వెళ్ళిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు, ఆయన బయటకు వచ్చేసాడు. మనల్ని లోపలికి ఇచ్చి ఆయన బయటకు వచ్చేసాడు అనమాట. అయితే అగ్రిమెంట్ ఏంటి, సెట్ అ గ్లోబల్ లిమిట్ 2 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ రైజ్ అండ్ 187 కంట్రీస్ రీఅఫర్మ్డ్ కమిట్మెంట్ అండ్ ఇట్ ఈస్ హెల్డ్ ఇన్ ప్యారిస్. ఓకే, సో గ్లోబల్ లిమిట్స్ 2 degrees సెంటిగ్రేడ్ అనేది ఒక టెంపరేచర్ రైజ్ని మనము తగ్గించాలి అని చెప్పేసి అనుకున్నారు. ప్రపంచం అంతా కలిసి అట్లీస్ట్ 2 degrees సెంటిగ్రేడ్ని తగ్గించాలని అనుకున్నారు. దాని తర్వాత ఏంటి, మారకేష్ డిక్లరేషన్ 2016. ఇట్ ఈస్ హెల్డ్ ఇన్ మారకేష్, మొరాకో, ఫోకస్డ్ ఆన్ పొలిటికల్ కమిట్మెంట్ అండ్ యాక్షన్. అరే బాబు, మీరు అందరూ మాట్లాడుతున్నారులే కానీ దేశంలో ఎలాంటి చట్టాలు తీసుకురావట్లేదు, దయచేసి తీసుకురండి అని చెప్పేసి మారకేష్లో మాట్లాడుకుంటే మన COP23 ఎక్కడ జరిగింది. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అర్థం అండి. ఓకే, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఈ గ్రూప్ ఆఫ్ ద నేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని మీటింగ్లో కూర్చునే దాన్నే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం. ఓకే, అదే పెద్ద మీటింగ్ అనుకోవద్దు. మనం అందరం కూర్చుని ఫస్ట్ టైం కూర్చుంటాం, రెండోసారి కూర్చున్నాం, ముందు దాన్ని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ. అది ఎక్కడైనా వాడచ్చు. ఓకే, UNFCCలో వాడచ్చు, CBD వాడచ్చు, డెజర్టిఫికేషన్లో వాడచ్చు, ఎక్కడైనా వాడచ్చు. ఇక్కడ మనం మొన్న COP ఇక్కడ చదివాం కదా, మళ్ళీ COP ఇక్కడైంది అలా అనుకోవద్దు, సరేనా, కంగారు పడొద్దు. దాని తర్వాత ఈ యొక్క బాన్ జర్మనీలో ఫోకస్డ్ ఆన్ కోల్ రెగ్యులేషన్ అండ్ జెండర్ యాక్షన్స్ గురించి మాట్లాడడం జరిగింది. COP24లో నెక్స్ట్ ఇది కొటోవైస్ పోలాండ్లో జరిగింది. వర్క్ ఆన్ కమిట్మెంట్ టు ది ప్యారిస్ అగ్రిమెంట్. ప్యారిస్ అగ్రిమెంట్లో ఏమనుకున్నాము, తగ్గిద్దామని అనుకున్నాం కదా, ఆ అగ్రిమెంట్స్ ఇంకేం చేసింది అని చెప్పి. దాని తర్వాత మాడ్రిడ్, స్పెయిన్, ఎయిమ్డ్ ఎట్ రిమూవింగ్ ది ఆబ్స్టకల్స్ ఆఫ్ ద ప్యారిస్ అగ్రిమెంట్. ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తగ్గించడానికి అని అనుకున్నారు. COP26 గ్లాస్గోలో జరిగింది. ఇది స్కాట్లాండ్, ఇది కూడా యూపీఎస్సీ మెయిన్స్లో వచ్చింది ఆ సంవత్సరం. సో డెవలప్ ది ప్యారిస్ రూల్ బుక్ అండ్ కాల్డ్ ఫర్ ఇంక్రీజ్డ్ ఫినాన్షియల్ అండ్ టెక్నాలజికల్ సపోర్ట్. నోటబుల్లీ 100 కంట్రీ ప్లేట్స్ టు కట్ మీథేన్ ఎమిషన్ 30% బై 2030. అంటే మీకు ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే మనకి ఈ యొక్క ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ ప్యారిస్ అగ్రిమెంట్ ఇంప్లిమెంటేషన్ కోసం కష్టపడుతున్నారు. అంటే ఏంటి, ఈ యొక్క ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో జరిగింది, 2026 వరకు 21 వరకు ఓకే, ఇంకా అది అప్లికేషన్ ఫామ్లోనే ఆగిపోయింది. దాని తర్వాత మన ఈ యొక్క COP27 2022లో జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే ఈజిప్ట్లో జరిగింది. ఓకే, షామ్ ఎల్ షేక్ ఎంఫసైజ్డ్ అడాప్టేషన్ ఆఫ్ ద క్లైమేట్ ఫినాన్స్ అండ్ ఫోకస్ ఆన్ ది లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఫర్ ది వల్నరబుల్ కంట్రీస్. అంటే మనం ఏం మాట్లాడుతున్నాము, క్లైమేట్ చేంజ్ని కాపాడడానికే మాట్లాడుతున్నాం. కానీ ఈ యొక్క క్లైమేట్ చేంజ్ వల్ల అండర్ డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చాలామంది చనిపోయారు. ఆ లాస్ని కాంపెన్సేట్ చేయడానికి, వాళ్ళ డ్యామేజ్ని కాంపెన్సేట్ చేయడానికి ఆ కంట్రీస్కి మనం డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఎక్కడ చెప్పారు, ఈజిప్ట్లో చెప్పడం జరిగింది. దాని తర్వాత COP28 వచ్చేసరికి ఓకే 2023లో ఓకే మన దుబాయ్లో జరిగింది. ఎయిమ్స్ టు ఎన్హాన్స్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్, యాక్సలరేట్ ది ట్రాన్సిషన్ ఆఫ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ, డిస్కస్ ఇంక్లూడ్ రివైవింగ్ ద గ్లోబల్ స్టాక్ టేక్ అండ్ ఎన్హాన్స్ అంబిషన్ టువర్డ్స్ నెట్ జీరో. ఓకే, సో మనము రెన్యూవబుల్ ఎనర్జీ వైపు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగిందని చెప్పి చెప్పింది. సో ఈ యొక్క పాయింట్స్ అన్నీ మీకు చదువుకోండి. ఓకే, మీకు అన్నీ గుర్తుండే పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, దాని తర్వాత మనం ఇంకా ఏం చూద్దాం సార్ అంటే ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్ సెట్ బై మన UNFCC ఏవైతే ఉన్నాయో వాటి గురించి రాయండి అని ఒక క్వశ్చన్ అడిగే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, అప్పుడు ఏం చేయాలి, మనం 2005 లెవెల్స్ ఏది 2030కి 2005 లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్లో గ్లోబల్ టెంపరేచర్ తీసుకురాగలగాలి. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ జనరేషన్ బై రెన్యూవబుల్ రిసోర్సెస్ నుంచి 40% తీసుకురాగలగాలి.
అండ్ కార్బన్ ఎమిషన్ టు 3 బిలియన్ టన్స్ బై ఇంక్రీజింగ్ ఫారెస్ట్ కవర్ 33% చేయగలగాలన్నమాట. ఓకే, కార్బన్ ఎమిషన్ టు 3 బిలియన్ టన్స్ అంత తగ్గించగలగాలి మనం. దాని తర్వాత యాక్షన్ ప్లాన్స్ ఇంకేం చేయగలిగింది, ఇదంతా కమిట్మెంట్స్. మరి యాక్షన్ ప్లాన్ ఏమొచ్చింది, అప్రూవల్ ఆఫ్ ది క్యోటో ప్రోటోకాల్ 2002 అండ్ సైన్డ్ అ కమిట్ అండ్ రిగార్డింగ్. ఎందుకు క్యోటో ప్రోటోకాల్ అనేది బైండింగ్. ఓకే, కొన్ని ప్రోటోకాల్ బైండింగ్ ఉంటాయి, కొన్ని నాన్ బైండింగ్ ఉంటాయి. నువ్వు అక్కడ సైన్ చేసి వచ్చావు అంటే నీ ఊర్లో వచ్చి చట్టం చేంజ్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఎంఫసైజ్ 11th and 12th. చెప్పండి, 11th ఏంటి, సస్టైనబుల్ సిటీస్, 12 ఏంది, రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్. ఓకే, ఈ విధంగా చేయాలని చెప్పేసి మన నీతి ఆయోగ్ కూడా యాక్షన్ ప్లాన్ని తయారు చేసింది. దాని తర్వాత 3.86 మిలియన్స్ ఫ్రమ్ UNDP ఫర్ ఎన్విరాన్మెంటల్ యాక్షన్ ప్లాన్స్. ఇంత ఫినాన్షియల్ సపోర్టు అందిందన్నమాట, అందింది. దాని తర్వాత నేషనల్ మిషన్స్ మనం ఏమేమి తీసుకొచ్చినాం, సోలార్ మిషను, గ్రీన్ మిషను, సస్టైనబుల్ అగ్రికల్చర్ మిషను, హిమాలయన్ ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ మిషన్స్ అని ఈ యొక్క UNFCCలో ఉన్నటువంటి ఇంటెండెడ్ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఈ కాంట్రిబ్యూషన్ని తగ్గట్టుగా మనము తగ్గించాలని చెప్పేసి అనుకొని ఆ విధంగా మనము ముందడుగులేయడం జరిగిందన్నమాట. దాని తర్వాత ఇంకేం చేశాం మనము, ఎన్విరాన్మెంట్ మిషన్ అని చెప్పేసి, సస్టైనబుల్ డెవలప్మెంట్ మిషన్ అని చెప్పేసి, కోస్టల్ మిషను, నేషనల్ బయోఫ్యూయల్ మిషను, ఇవన్నీ మనం తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఫారెస్ట్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్, ఎయిమ్ టు ఇంక్రీజ్ ఫారెస్ట్ కవర్ ఫ్రమ్ 23 degrees to 35 degrees పెంచాలని చెప్పేసి, అందుకోసం మనం వన్ మహోత్సవ యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. వన్ మహోత్సవ యాక్టివిటీ కూడా చేస్తున్నాం. దాని తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ ఎంత ఎఫెక్టివ్గా చేస్తున్నాం అంటే 72 million tons ఆఫ్ సాలిడ్ వేస్ట్ జనరేటింగ్ 15% ఆఫ్ ది వేస్ట్ ఎనర్జీ వేస్ట్ నుంచి మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో వచ్చే వేస్ట్లో 15% నుంచి మనము ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాం. దాని తర్వాత నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ తీసుకొచ్చి ఇనిషియేటెడ్ ఇన్ అగ్రికల్చర్, టూరిజం, ఫారెస్ట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అక్రాస్ 28 states అండ్ 5 union territories. ఓకే, అంటే ఏం చేస్తున్నాం, యూరియా ఏదైతే వాడుతున్నామో దాన్ని తగ్గిస్తున్నాం, సాయిల్ హెల్త్ కార్డ్ని పెంచుతున్నాం, లేకపోతే ఈ యొక్క మిషన్ ఏమంటే హరితహారం లాగా పెంచుతున్నాం, ఇవన్నీ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండెడ్ బై ద ఇంపోజింగ్ ట్యాక్సెస్ ఆన్ ఫాజిల్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఇంక్రీజ్ ది 50 to 600 rupees per ton అంతా సెస్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడైతే నువ్వు ట్యాక్స్ అనేది పెంచుతావో అలా నువ్వు ట్యాక్స్ పెంచుతున్నావు అంటే వాటన్నిటిని డిసడ్వాంటేజ్ చేస్తున్నట్టు, యు ఆర్ నాట్ ఎంకరేజింగ్ దెమ్ టు యూటిలైజ్ దెమ్. సో ఆ విధంగా 50 to 600 per ton ఈ యొక్క కన్జంప్షన్ అంటే ట్యాక్స్ వేస్తున్నాం, సెస్ వేస్తున్నాం. నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ గోల్స్ని మనం టార్గెట్ టు ప్రొడ్యూస్ 40% ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ రెన్యూవబుల్ సోర్సెస్. ఓకే, రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి మనం 40% రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి మనం ఎనర్జీ ఉత్పత్తి చేయాలి. మీరు ఇక్కడ గమనించినట్లయితే మనం ఎంత ప్రొవైడ్ చేయాలంటే సోలార్ నుంచి 10 GW, విండ్ నుంచి 60 GW అండ్ బయోమాస్ నుంచి 10 GW మనం తయారు చేయాలి. ఇంతవరకు ఏం అచీవ్ చేసాం, 1,25,000 megawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ బై 2023 ఇంక్లూడింగ్ 60 GW ఫ్రమ్ ది సోలార్ తయారు చేయాలని మనం అనుకున్నాం, బట్ అంతా అచీవ్ చేయగలిగినాం. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, ప్లాట్ఫామ్ ఫర్ ది కోఆపరేషన్ అండ్ సోలార్ ఎనర్జీ విత్ 121 పార్టిసిపేటింగ్ కంట్రీస్ యాజ్ ఆఫ్ 2023. సో సోలార్ సిటీస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం. మొత్తం ఎస్టాబ్లిష్డ్ 56 సోలార్ సిటీస్ అండ్ 32 సోలార్ పార్క్స్ అక్రాస్ ద ఇండియా. ఓకే, ఇందులో భాగంగా మనకి ఫ్లోటింగ్ సోలార్ మిషన్స్ కూడా తయారు చేస్తున్నాము. ఫ్లోటింగ్ సోలార్ మిషన్స్, దాంతోపాటు సోలార్ ప్లాంట్స్, దాంతోపాటు ఎక్కడైతే బ్యారెన్ ల్యాండ్ ఉందో ఈ యొక్క బ్యారెన్ ల్యాండ్లో కూడా సోలార్ పార్క్ పెట్టి ఆ యొక్క బ్యారెన్ ల్యాండ్ నుంచి కూడా మనం ఎనర్జీ జనరేట్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా మన తెలంగాణలో మన సింగరేణి కాలరీస్ ఏదైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్ అన్నిటిలో కూడా ఇదంతా ఉత్పత్తి చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనము ఏం చేస్తున్నాం సార్ అంటే నేషనల్లీ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దాని తర్వాత మీకు నెక్స్ట్ వచ్చే అడిగే క్వశ్చన్ ఏంటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అంటే ఏంటి, దాన్ని వివరించండి అనొచ్చు. ఓకే, మనం ఏం చేస్తున్నాము అంటే సిలబస్ కాపీలో ఉన్న ఒక్కొక్క టర్మినాలజీకి ఒక్కొక్క క్వశ్చన్ ఫ్రేమ్ చేసి క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అనే దాని మీద ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ వచ్చేటట్టు మనం మాట్లాడుతున్నాం అన్నమాట.
ఓకే, సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అంటే ఏంటి? ద సస్టైనబుల్ డెవలప్మెంట్ మీట్స్ ది నీడ్స్ ఆఫ్ ద ప్రజెంట్ వితౌట్ కాంప్రమైజింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్ టు మీట్ దేర్ ఓన్ నీడ్స్ అని జీహెచ్ బ్రింట్లాండ్ అనే అతను సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ యొక్క అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్ అంటే లిటరసీ రేట్ ఎంత ఉంది, మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది, యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉంది, దాని తర్వాత హెల్త్ ఫెసిలిటీస్, కమ్యూనికేషన్ సర్వీసెస్, వీటన్నిటిని మనం ఎలా ప్రొవైడ్ చేస్తున్నాము అనేది దీన్ని బట్టి మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అదే క్వాలిటేటివ్ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్ వచ్చేసరికి నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, మోరల్ వాల్యూస్, ఎథికల్ స్టాండర్డ్స్. నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, మోరల్ వాల్యూస్ అండ్ ఎథికల్ స్టాండర్డ్స్ అన్నింటినీ మనము ఏమంటున్నాము? క్వాలిటేటివ్ అంటున్నాం. సో కీ ఇండికేటర్ ఏంటి? మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ముందుకెళ్ళాలంటే పాపులేషన్ కంట్రోల్ చేయాలి. వేస్ట్ఫుల్ కన్జంప్షన్ అంటే ఏంటి? మనకేంటి? రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్ కన్జంప్షన్ ఏంటి? 12. ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ అంటే ఏంటి? ల్యాండ్ మనం ప్రాపర్గా ఎట్లా యూజ్ చేస్తాము? ఓకే, 15 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 15. వేస్ట్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేయాలి. రిసోర్స్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా చేయాలి అంటే ఏమొస్తుంది సార్ అంటే మళ్ళీ రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ వస్తుంది. ఓకే, రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్. నెక్స్ట్ వచ్చేసి రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ గురించి వాడాలి. రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడుతుంది? 7. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ 7. అండ్ మనకి ఇంకేం వస్తుంది? రెన్యూవబుల్ రిసోర్సెస్ నుంచి ఫ్యూచర్ డెవలప్మెంట్ డిపెండ్స్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకే, క్లీన్ వాటర్ని ఉంచాలి. క్లీన్ వాటర్ ఎంత వస్తుంది? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 వస్తుంది. ఓకే, వీటన్నిటిని బాగా ఉంచాలి. బయోడైవర్సిటీ కన్జర్వేషన్. మరి బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 14, 15 మాట్లాడుతుంది. ఆ విధంగా మనం చూసుకోగలగాలి. నెక్స్ట్ డిజైరబుల్ రిసోర్స్ యూటిలైజేషన్. ఓకే, సో కాంప్రిహెన్సివ్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ ఎన్హాన్సెస్ ప్రొడక్టివిటీ. దాని తర్వాత పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. మరి పొల్యూషన్ కంట్రోల్ చేయాలి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏంటి? 7. ఓకే, పొల్యూషన్ కంట్రోల్ 7. అండ్ అవేర్నెస్ పెంచాలి. మన అందరూ పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. డిజైరబుల్ రిసోర్స్ ఏం లేదబ్బా, మీకు తెలిసిన అన్నీ ఏది రాసినా సరే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని మనం మాట్లాడవచ్చు అనమాట. అంటే మనము 3 మాట్లాడతాం కదండి, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ, సోషల్, ఎకనామికల్. సో ఎకనామికల్ నుంచి వచ్చేటటువంటి, సోషల్ నుంచి వచ్చేటటువంటి అండ్ ఎన్విరాన్మెంట్ ఎలా ప్రొటెక్ట్ చేయాలని అన్ని ఆన్సర్ రాస్తే మీ యొక్క ఆన్సర్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఈ యొక్క ఇండియా ర్యాంక్ 6th ఇన్ ది గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్, హైలైటింగ్ ఇట్స్ అ కమిట్మెంట్ టు ద క్లైమేట్ యాక్షన్. ఓకే, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లివ్ అండ్ లెట్ లివ్. చాలా ఇంపార్టెంట్, ఇది రాయండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ కంటిన్యూస్ ప్రాసెస్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట, బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లివ్ అండ్ లెట్ లివ్. ఓకే, లివ్ అండ్ లెట్ లివ్. ఓకే, సో ఈ విధంగా మనం మాట్లాడుకోవచ్చు. సో దీంతో మన ఎన్విరాన్మెంట్ మొత్తం అయిపోయింది. సో మనం ఏం చేసాము అంటే సిలబస్ కాపీని తీసుకొని సిలబస్ కాపీలో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ని మనము ఒక బ్రాడర్ సెన్స్తో చూసాము. మీకు ఆల్రెడీ గ్రూప్ 2కి గ్రూప్ 1కి ప్రిపేర్ అయిన నాలెడ్జ్ ఉంటుంది. దీంట్లో కొంచెం యాడ్ చేసుకొని అండ్ ఇక్కడున్న నాలెడ్జ్తో మీరు మంచిగానే ఆన్సర్లు అటెంప్ట్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.